రైట్, కంటిన్యూ చేద్దాం. అడుగుదాం నరసింహప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మన ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం సార్. 1995లో 36 మార్కులు వచ్చినాయి సార్. చాలా మాటలు వచ్చినాయి. తెలుగులో 36 మార్కులు వచ్చినాయి సార్. ఇంగ్లీష్ లో 38 మార్కులు వచ్చినాయి సార్. మ్యాథ్స్ లో 30 వచ్చినాయి సార్. పాస్ చేయొచ్చు కదా సార్ అన్నట్టుంది పాపం వాళ్ళ ఆర్తనాదాలు వింటా ఉంటే. పులివెందుల పులులు, మావి కంచుకోటలు, దీన్ని ఎవరు ఏం చేయలేరు అని చెప్పుకున్న హీరోలు ఈ రోజు ఓటు కాడికి రానిలేదని చెప్పుకుంటా ఉంటే సార్, అది మీకెట్టుందో కానీ మీ నాయకుడికి చిన్నతనం సార్. అది దయచేసి మరీ అంత ఘోరం ఇది జరిగింది, మేము అసలు అడుగు కూడా పెట్టలేకపోయినాం, మమ్మల్ని పారిపోయేటట్టు చేసినారు చెప్పుకుంటా ఉంటే సిగ్గుచేటు. రేపు మిగతా నియోజకవర్గాల వాళ్ళు కూడా భయపడిపోతారు. అరే మా నాయకుడే దాంకున్నాడు పోయి వాళ్ళు ఇన్ని చేస్తే మేమేం రాజకీయం చేస్తామని ఉండే నలుగురు కూడా పోతారు. ఎందుకు సార్ శుద్ధపూస మాటలు? గత 5 ఏళ్ళు ఏం చేశారు మర్చిపోయారా? ప్రజాస్వామ్యం ఈరోజు గుర్తుకొచ్చిందా? కనీసం నామినేషన్లు వేసేదానికి కూడా అంగీకరించలేని మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే అసలు వినడానికే చాలా ఎబ్బెట్టుగా ఉంది. రాష్ట్రంలో ఈరోజు ప్రజలు ఏం జరిగింది పులివెందుల్లో, ఏం జరిగింది ఒంటిమిట్టలో అని అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి కొంచెమన్నా పశ్చాత్తాపంతో అరే మనకు ప్రజలు ఇలాంటి తీర్పు ఇచ్చారు, దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలని ఆలోచిస్తే కొద్దో గొప్ప మీకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మాకు అది చేశారు ఇది చేశారంటే మీరు మీ మీద సింపతి రావడం లేదు. మీరు వేస్ట్, పులివెందుల్లోనే ఎలక్షన్ చేసుకోలేకపోయినారనే థాట్లోకి వెళ్ళిపోతారు ప్రజలు. దయచేసి ఇలాంటి అభాండాలు ఇలాంటి ఇది తగ్గించుకుంటే మంచిది. ఇలాంటి టైంలోనే మీ గుండెని గట్టి చేసుకుని తిరిగి ఎలా ప్రజాస్వామ్యం ప్రజలు మనసు గెలవాలనేది ఆలోచిస్తే కొద్ది గొప్ప ఉపయోగం ఉంటుందని ఆ కడప జిల్లాలో పుట్టినోడుగా, ఆ ప్రాంతవాసిగా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీరు తీసుకోగలిగితే తీసుకోండి, లేకపోతే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకు సార్ కంచుకోట అవుతుంది? అది అందరూ అనుకుంటున్నారు కడప కంచుకోట అని. ఒకసారి ప్రస్థానం తీయండి. 1970లో మాజీ ముఖ్యమంత్రి గారి తాతగారు వాళ్ళ అవ్వగారు ఇద్దరు వార్డు మెంబర్గా ఓడిపోయారు సార్. అక్కడ ఓటమితో మొదలైంది వాళ్ళ గ్రాఫ్. అదే విధంగా చూస్తే పోతే ఒకసారి అప్ ఉంటుంది, ఒకసారి డౌన్ ఉంటుంది. అదే పులివెందు నియోజకవర్గాల్లో మా ఎంపీపీలు గెలిచిన ఇది ఉంది సార్. ఎంపీపీలు మా వాళ్ళు 3 గెలిచిన 3 మండలాల్లో ఎంపీపీలు కైవసం చేసుకున్న చరిత్ర ఉంది మాది. అది ఆల్మోస్ట్ 1995. అంతెందుకు సార్, 1996లో రాజశేఖర్ రెడ్డి గారు ఎంపీగా నిలబడితే 6,000 ఓట్లతో ముచ్చమటలు పట్టించారు సార్ ప్రజలు. 6,000 ఒక ఎంపీకి 6,000 మెజారిటీ అంటే ఒకటైనా గెలిపే అనుకోండి, కానీ వాళ్ళ వీరత్వం ఏమైంది, వాళ్ళ కంచుకోట్లు ఏమైనాయి ఒక్కసారి ఆలోచించాలా. అందుకే ఎప్పుడు విజయం వచ్చినప్పుడు విర్రవేయకూడదు, అపజయం వచ్చినప్పుడు ఇలాగా అబాండాలు వేయకూడదు. ఇది ప్రజాస్వామ్యంలో జరుగుతాయి. ఎక్కడో 1, 2 ఎలక్షన్స్ లో మనం చూస్తాం. ఎవరో ఒకరో 2 వ్యక్తులు పక్కవాడో విక్కవాడో అని చెప్తున్నారు కదా, అదే కారణం చూపిస్తే ఒక్కసారి ఆలోచించండి. ఆ మెజారిటీ 6,035 ఓట్ల మెజారిటీ అంటే మీకు వచ్చింది 680, అంటే 10%, 90% హైక్ ఉంది అక్కడ. 90, అది ఆలోచించండి. అంటే నరసింహప్రసాద్ గారు ఇప్పుడు మీరు చెప్పారు, మీరు చెప్తున్నారు అంత తేడా ఉంది సార్. అది పాసిబుల్ కాదు సార్. వీళ్ళు 1, 2 పొరపాటు ఎక్కడన్నానో లేకపోతే ఏ ఎలక్షన్లైనా జరుగుతాయి, అది ఎక్కడైనా జరుగుతాయి. అలాంటి చోట దాన్ని చూపించి మీరు దీన్ని తప్పించుకోవాలని చూస్తే మీరు అసలు మీ ఫెయిల్యూర్ అనేది మీరు గుర్తించలేనట్ట, గుర్తించి దాచిపెట్టుకున్నట్ట. దాని మీద మీరు వర్క్ చేయండి. అంతేగాని సాకులు వెతుక్కొని చేస్తే మీకు ఫ్యూచర్ ఉండదనేది నా అభిప్రాయం సార్.
ఎస్ అంటే ప్రసాద్ గారు ఇప్పుడు- మీరు చెప్పారు 95లో ఇప్పుడు కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు అప్పుడు జడ్పీటీసీలో ఎన్నికలు Yes, ZP చైర్మన్ అయ్యారు సార్ ఆయన. జడ్పీ చైర్మన్ అయ్యారు అప్పుడు టీడీపీలోనే అయ్యారు ఆయన. ఎస్ టీడీపీలోనే ఇప్పుడు కాంగ్రెస్ మరి senior అప్పుడు నాయకులుగా ఏమైంది సార్ ఉన్నారు. కంచుకోట? ఆయన ప్రత్యక్ష సాక్షి అప్పటి నుంచి ఎప్పటి వరకు ఓకే అది విషయం పక్కన పెడితే 30 ఏళ్లుగా ఇప్పుడు ఎన్నికనే జరగలేదు 2016లో ఒకసారి జరిగినా అంత ముందు రోజే టీడీపీ అభ్యర్థి వైసీపీలో చేరడంతో అది కూడా మొత్తానికి ఏకరం అయిపోయింది అంటే ఎలా చూడాలి అంటే 30 ఏళ్లుగా టీడీపీ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకే జడ్పీటీసీలు కైవసం చేసుకుంటారు అనేది మనం ఒక విధంగా అనుకున్నా మరి 30 ఏళ్లుగా టీడీపీ చాలాసార్లు అధికారంలో ఉన్నా అప్పుడు అనుకూలించిన అంశాలు ఇప్పుడు అనుకూలించిన అంశాలు అంటే ఏం చెప్తారు నేను ఇంకొకటి కూడా ఉదాహరణ చెప్తాను సార్. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా సార్ వాళ్ళ బాబాయ్ ఓడిపోయాడు ఎమ్మెల్సీగా. మ్మ్. ఎలా చేసుకున్నారు సార్ అది? మ్మ్. అంటే నేను ఒకటే చెప్తాను సార్, బలమైన పోటీదారులు ఉన్నప్పుడు ఎవరికైనా ఇట్లాంటి ఫైట్ ఎదురవుతుంది. ఇప్పుడు మాకు ఇద్దరు హేమాహేమీలు ఉన్నారు, బీటెక్ రవి గారు, అదేవిధంగా మా రాంభూపాల్ రెడ్డి గారు. మ్మ్. రాంభూపాల్ రెడ్డి గారు ఎలా ఎమ్మెల్సీ అయ్యారు సార్? మీ ప్రభుత్వంలోనే కదా. అప్పుడు ఏం జరిగింది అంటే నేను ఒకటే చెప్తాను సార్, పోరాటం మేము ఎప్పుడైతే ఫైట్ ఇస్తున్నామో గట్టిగా మ్మ్. అప్పుడు మీ అసలు బండారం బయటపడతా ఉంది. కాబట్టి నేను చెప్తున్నాను, దయచేసి మీరు బాగా వీక్ అయిపోయారు అక్కడ. వివేకానంద రెడ్డి హత్య కూడా చాలా ప్రభావం చూపించింది సార్ వాళ్ళని. వీళ్ళు కేర్లెస్ చేయొచ్చు కానీ అది పెద్ద ఫ్యాక్టర్ వాళ్ళకి. అది మీరు దాన్ని రెక్టిఫై అంటే తిరిగి తేలేరు ప్రాణాలని. కనీసం పశ్చాత్తాపడండి, ఎక్కడో ఏం జరిగింది తప్పు, ఎక్కడ జరిగింది తప్పు అని. మ్మ్. ఇలాంటి అనేక కారణాలు పెట్టుకొని పోలీసుల మీదనో లేకపోతే ఇంకొకరి మీదనో అబాండాలు వేస్తే మీకు 683 మంది ఓట్లు వేసిన వాళ్ళు కూడా సిగ్గుపడతారు ఈరోజు. వాళ్ళని కూడా నిస్సిగ్గుగా తెలుగుదేశం వాళ్ళని చెప్తున్నారు సార్. మ్మ్. వాళ్ళ మీద ప్రేమతో వేసిన 683 మందిని తెలుగుదేశం వాళ్ళు మాకు కొన్ని వేశారు, తెలుగుదేశం వాళ్ళు మాకు ఓట్లు వేశారని చెప్తారు సార్ వాళ్ళు. మ్మ్. అంటే అక్కడ కూడా మీ ఓటర్లను కించపరుచుకుంటున్నారు మీరు. అలాంటి చిన్న చిన్న తప్పులే శాపాలు అవుతాయి. మ్మ్. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా మీరు వీక్ అయ్యారు, మ్మ్. ఇది సత్యం. లేదు మాకు కాదు, మమ్మల్ని మీ దౌర్జన్యాల వల్లనే మేము తగ్గాము అనుకుంటే అది కూడా మీకు తప్పే. మ్మ్. ఏమైంది మీ పౌరుషత్వం, ఏమైంది మీ కోటలు? మ్మ్. ఆ? అది కూడా మీ ఫెయిల్యూరే చెప్పాలంటే. రైట్ అండి కంటిన్యూ చేద్దాం. అందుకే నేను చెప్తున్నాను, మ్మ్. ఇలాంటి బొంకులు ఎత్తుక్కోకుండా అసలైన కారణాలు ఎత్తుక్కొని ప్రజలు మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తే ఫ్యూచర్ ఉంటుంది. కనీసం ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదు, ఈసారి అదన్నా దక్కుతుంది అనేది నా ఆకాంక్ష, దక్కాలని నా కోరిక. రైట్ సార్ కంటిన్యూ చేద్దాం. ఎస్ హేమకుమార్ గారు నమస్తే అండి. ముందుగా మీకు ప్రైమ్ నైన్ వీక్షకులకు